నీ జీవితాన్ని వృద్ధి చేసేవాడు, నీ జీవితాన్ని ఫలింపజేసేవాడు ఎవరయ్యా అంటే దేవుడు. దేవుడు నిన్ను ఫలింపజేయడానికి నిన్ను వృద్ధి చేస్తున్నాడు. దేవుడు వృద్ధి చేయకుండా, దేవుడు ఫలింపజేయకుండా నువ్వు ఫలిస్తే ఆ ఫలము నీకు ప్రయోజనం కాదు, ఎవరికి ప్రయోజనం కాదు. అమ్మా, నీ జీవితాన్ని దేవుడు కడుతున్నాడు. దేవుడే కడుతున్నాడు అండి. అవునా, దేవుడే కడుతున్నాడు అన్నాయి, దేవుడే కడుతున్నాడు అన్నాయి. దేవుడు కట్టేటప్పుడు పొరపాటు జరుగుతుందా? హలో, దేవుడు ఒకవేళ దగ్గరుండి కట్టిస్తున్నప్పుడు పొరపాటు కట్టనిస్తాడా? పొరపాటుగా మా నాన్న చచ్చిపోయాడు, ఎక్కడున్నాడు దేవుడు? మా అమ్మ చచ్చిపోయింది, ఎక్కడున్నాడు దేవుడు? మాకు అప్పులు అయిపోయినాయి, ఎక్కడున్నాడు దేవుడు? నేను ఒంటరిదాన్ని అయిపోయాను, దేవుడు ఉంటే, దేవుడు నన్ను పట్టుకుంటే ఎందుకు ఇలా జరుగుతుంది? హలో హలో, దేవుడు నీ జీవితాన్ని నిర్మిస్తున్నాడనే అవగాహన నీకు లేదు. నీవు సొంతంగా నీ జీవితాన్ని నిర్మించుకోవడానికి ప్లాన్ల మీద ప్లాన్లు వేసుకుంటున్నావు.